టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. రాంగ్ రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై ఎంక్వైరీ చేశారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని బెల్లంకొండ శ్రీనివాస్కు సూచించారు పోలీసులు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో బెల్లంకొండ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. తన ఇంటికి వెళుతున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చారు. రాంగ్ రూట్లో వస్తున్న బెల్లంకొండను గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే హీరోను అడ్డుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో తన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినటువంటి కారు వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి బెల్లంకొండ శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని ఏదైతే వివాదానికి కారణమైనటువంటి వాహనాన్ని సైతం పోలీసులు సీజ్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ వాహనంలో బెల్లంకొండ శ్రీనివాస్ జర్నలిస్ట్ కాలనీలో 1-వే రూట్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి ఆ రోడ్డు ద్వారా తన ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. గమనించినటువంటి కానిస్టేబుల్ ఇమీడియట్ గా ఇది రాంగ్ రూట్ ఏరియా, ఇక్కడ 1 సైడ్ వేలో 2nd వేవ్ నుంచి ఎంటర్ అవ్వద్దు అంటూ మాత్రం పోలీసులు సూచిస్తున్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల మాటలు వినకుండా ఇంకాస్త ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస వాహనాన్ని అడ్డుకొని మీరు తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా సూచించడంతో అప్పటికే పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసులపైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులతో వాగ్వాదానికి దిగడము, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడము, ఒక హీరో అయ్యుండి సొసైటీలో ఒక మెసేజ్ ఇవ్వాల్సింది పోయి, అవగాహన కల్పించాల్సింది పోయి, ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని టాలీవుడ్ లో ప్రముఖ హీరోను అనే ఒక రెచ్చిపోవడం కోసమే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రకంగా వ్యవహరించాడు అంటూ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రైలింగ్స్ కొనసాగుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే అందింది. ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ బెల్లంకొండ శ్రీనివాస్ పైన ఒక ఫిర్యాదు కూడా అందించినట్టుగా సమాచారం అందుతోంది. డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి పైకి దురుసుగా ప్రవర్తించడము, పోలీస్ అధికారితో అనుచితంగా వ్యవహరించడము, దౌర్జన్యం చేయడము, వాహనంతో అతన్ని మీదికెక్కించేటువంటి ప్రయత్నం చేయడము, అతను మీదికి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసుకొని నడిపినటువంటి కారుని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలిస్తే అతన్ని ఎంక్వైరీ చేపడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. పోలీస్ అని తెలిసినాక కూడా ఆ వాహనంతో అతను పైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, నెట్టే ప్రయత్నం చేయడము, పోలీసులు డ్యూటీని విధులకు ఆటంకం కలిగించినట్టు కూడా స్పష్టంగా ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. కాబట్టి ఆ కేసుని బేస్ చేసుకునే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ వీడియోని ఆధారం కింద చేసుకొని బెల్లంకొండ శ్రీనివాస్ ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, ఏమనుకోవాలి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రవర్తనని? ఈ రకంగా మనం వీడియోలో కూడా చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాం కదా. కానిస్టేబుల్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కారుతో ఆ రకంగా లెక్కలేనట్టు దూసుకురావడాన్ని ఏ రకంగా అనుకోవాలి? అది రాంగ్ రూట్ ఏరియా అని బెల్లంకొండ శ్రీనివాస్ కి తెలిసినప్పటికీ తను ఒక హీరో అని, అది పెద్ద కాస్ట్లీ కార్ కాబట్టి పోలీసులు అడ్డుకోరేమో, వాటిని ఆపరేమో అనే ఒక ఆలోచనతోటి ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఇమీడియట్ గా వాహనాన్ని అడ్డుకొని ఈ రూట్ లో వెళ్ళకూడదు, ఈ రూట్ లో వెళ్లడం కారణంగా అవతల వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా బ్లాక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీరు ఇటువైపు రూట్ నుంచి వెళ్లాలంటూ కూడా ముందుగా అతనికి సూచించేటువంటి ప్రయత్నం చేసినా అతను వినకపోకపోవడం మాత్రం తిరిగి పోలీసులతో అతను వాగ్వాదానికి దిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా కూడా అటువైపుగా ఉన్నటువంటి వాహనదారులు ఎప్పటికప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నటువంటి తీరునంతా కూడా ఫోన్ లో క్యాప్చర్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ఉదాంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది.
తను అత్యంత ఖరీదైనటువంటి వాహనంలో ప్రయాణం చేసుకుంటూ పోలీసుల పైన దూసుకెళ్లినటువంటి ప్రయత్నం చేయడము, మళ్ళీ తిరిగి పోలీసులు చెప్పినాక కూడా అతను వినకుండా ఇమీడియట్ గా అత్యంత స్పీడ్ గా మళ్ళీ వాహనం దూసుకెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఆ వీడియోలో కనబడతాయిగా ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లకు ఎంటర్ అవ్వడము, పోలీసు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని పూర్తి స్థాయిలో వాగ్వాదానికి గురి చేయడము, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడము, వాళ్ళ డ్యూటీలో విధులకు ఆటంకం కల్పించడము, అన్ని సెక్షన్స్ ని మ్యాచ్ చేసి అన్ని సెక్షన్లను బెల్లంకొండ శ్రీనివాస్ పైన నమోదు చేసి అతని కార్ ని సీజ్ చేసి అతన్ని ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తోంది. అతని పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా గతంలో ఇంకెక్కడైనా వయలేషన్స్ కి పాల్పడ్డా, ఈ రకంగానే పోలీసుల పట్ల మిస్బిహేవ్ చేసినటువంటి కేసులు ఉన్నాయా, ఏవైనా ట్రాఫిక్ వయలేషన్స్ కి గురైనటువంటి కేసెస్ ఉన్నాయా అనే దాంట్లో కూడా తను ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.